హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గుడి గోపురాలు విత్ మీ కృష్ణ. ఈరోజు మనం రామేశ్వరం వెళ్తున్నాం. రామేశ్వరం వచ్చేసి తమిళనాడులో ఉంది. ఇక్కడ 2 బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, ఒకటి పాతది ఒకటి కొత్తది అని చెప్పాను కదా. ఇప్పుడు కొత్తది మాత్రమే వర్కింగ్లో ఉంది, రెండోది క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మనము పంబన్ బ్రిడ్జ్ పైన ఉన్నాం. ఈ బ్రిడ్జ్ భారతదేశంలోనే మొదటి సముద్ర బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ 1914లో ప్రారంభించబడింది. ఈ బ్రిడ్జ్ రామేశ్వరాన్ని కలుపుతుంది అండ్ ఈ బ్రిడ్జ్ 2 కిలోమీటర్స్ పొడవు ఉంది. ఇప్పుడు మనము ధనుష్కోడిలో ఉన్నాం. మీరు చూస్తున్నారు పంచముఖ హనుమాన్. మీరు చూస్తున్నారు నీటిలో తేలే రాళ్ళు. ఇవి నీళ్ళలో వేసిన మునగవు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇక్కడ వీడియో తీయకూడదన్నారు, కానీ నేను షార్ట్గా తీస్తున్నాను. చూడండి, మీరు వాటర్లో ఉన్న రాయి చూస్తున్నారు, అది పైకే తేలి ఉంది. ఇప్పుడు మనము ఎండ్ ఆఫ్ ఎర్త్ ధనుష్కోడి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ధనుష్కోడి బీచ్కి వచ్చాము. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, హాయిగా, పీస్ఫుల్గా ఉంది. బీచ్ చాలా క్లీన్గా ఉంది, అందుకే అందరూ స్నానాలు చేస్తున్నారు. ఈ సముద్రం వచ్చేసి బంగాళాఖాతం అని. అందరూ స్నానాలు చేస్తారు అని మేము కూడా సముద్రంలోకి దూకేసాము. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ గారు ఉన్నారు లోపల. ఫ్రెండ్స్, సముద్రంలో చాలా ఎంజాయ్ చేస్తాము. చాలా ఆనందంగా అనిపించింది సముద్రంలో స్నానం చేస్తే. ఇప్పుడు మనం రామేశ్వరం వచ్చేసాము. మీరు చూస్తున్నారు, ఈ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో 7వది. మన రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా జన్మించింది ఇక్కడే. మనం గుడి లోపల ఉన్నాము. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ కట్టడాలు. మొత్తానికి ఆ రామలింగేశ్వర స్వామి దర్శనం జరిగింది. ఓం నమః శివాయ.